ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నా. హైదరాబాద్ సింధ్ में निराला सत्संग की धूम। ब्रह्म कुमार ब्रजेंद्र जी ने लिखा है, अब दादा ने कोई दिनों में बाहर घूमने जाने ही बंद कर दिया था। हम घर में सभी छोटे बड़े सदस्य बैठ जाया करते थे और दादा आत्मा को ज्ञान देते वह हम सुनते थे। సో బ్రహ్మకుమారి బ్రిజేంద్ర దాదీజీ ఈ విధంగా చెప్తున్నారు. ఆ రోజుల్లో ఎప్పుడైతే పరమాత్మ ప్రత్యక్షమైందో దాదా బయట తిరగడం కూడా మానేశారు. చిన్న పెద్ద ఏ సత్సంగాలు వచ్చినా లేక ఎవరన్నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినా ప్రతి ఒక్కరికి దాదా ఆత్మజ్ఞానం ఇస్తూ ఉండేవారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వినేవారు. इस आत्मज्ञान में इतना शक्ति थी कि उसे सुनते ही हमारा मन में इसकी धारणा हो जाती ही थोड़ी ही दिनों में दादा के दूर के संबंधी भी आने लगे। ఈ ఆత్మజ్ఞానంలో ఎంత శక్తి ఉందంటే అది కొంచెం విన్నా కూడా చాలా శక్తిశాలి స్థితిని మాకు ఎక్స్పీరియన్స్ చేయించేది. ఇంకొన్ని రోజుల తర్వాత చాలా దూర సంబంధికులు కూడా దాదా దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు. అప్పరి अंतरात्मा में ज्ञान का गुप्त आवाज सुनकर दादा को गीता में और उसकी श्रद्धा हो गई थी, इसलिए वह गीता ज्ञान सुनाए करते थे। ఈ ఆంతరిక జ్ఞానం ఎంత అద్భుతమైనదంటే ఈ అందరూ ప్రతి ఒక్కరు వినేవారు కూడా ఎంతో శ్రద్ధతో వినేవారు. ఇది ఒక గీతా జ్ఞానం అని అందరికీ వినిపిస్తూ ఉండేవారు దాదా. अब उस गीता का ज्ञान सुनते सुनते गीता के भगवान शिव कल्प पहले ही तरह जगाने के लिए स्वयं नर नारियों का साक्षात्कार कराने लगे। ఇప్పుడు అదే గీతా జ్ఞానాన్ని వినిపించి అసలైన శివుడు పరమాత్మ కల్ప పూర్వంలాగా ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ప్రతి ఒక్కరిని సాక్షాత్కారం చేయిస్తున్నారు, మేల్కొల్పడానికి వచ్చారు. इसके सत्संग में सिंप्लिसिटी होने वाले श्री कृष्ण का साक्षात्कार, कलयुगी सृष्टि का महाविनाश का साक्षात्कार और आने वाले सतयुगी दैवी दुनिया का साक्षात्कार होने लगे। దాదా ఏ విధంగా గీత జ్ఞానం వినిపించడంతో ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా శ్రీకృష్ణుడి సాక్షాత్కారము, కలియుగ సృష్టి యొక్క మహా వినాశనం యొక్క సాక్షాత్కారము, రాబోయే దైవీ సృష్టి యొక్క సాక్షాత్కారం కలిగేది. इन अद्भुत बातों की चर्चा सारे शहर में होने लगी और दादा के पास जाकर सत्संग करने से साक्षात्कार होते थे। ఈ అద్భుతమైన విషయాలు బయట ప్రతి ఒక్కరు దీని గురించే చర్చించుకునేవారు. దాదా దగ్గర సత్సంగాలకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు సాక్షాత్కారం చేయించేవారు. ప్రతి ఒక్క మిత్ర సంబంధికులు ఈ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కన్యలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు దాదా దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు. దాదా దగ్గరికి రాగానే అందరికీ సాక్షాత్కారాలు జరిగిపోయాయి. స్వయం ఎలాంటి సాక్షాత్కారాలంటే ప్రతి ఒక్కరూ అలా చూస్తూ ఉండిపోయారు. తర్వాత వీరి ద్వారా ఏ సాక్షాత్కారం అయితే అయ్యిందో స్వయం పరంపిత పరమాత్మ యొక్క పరిచయం ఆటోమేటిక్ గా దాదా నుంచి అందరికీ లభించింది. ఓకే. ఓం శాంతి.